తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రులను జరుపుకుంటారు తెలుగు ప్రజలు. ఆదిపరాశక్తి అయిన ఆ జగన్మాతను ధైర్యాన్నిచ్చే దుర్గామాతగా, సంపదనిచ్చే లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని అందించే సరస్వతిగా, ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా ఇలా వివిధ రూపాల్లో కొలుస్తారు. దుర్గమ్మ అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చే ఆలయం ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. కృష్ణానది తీరంలో ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు స్వయంభువుగా ఆవిర్భవించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇది. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ప్రసన్నవదనంతో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటుంది. ఆ ఆలయ విశిష్టత, స్థల పురాణం, ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చి ఉంటుందనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమ్మవారి క్షేత్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. అధిక క్షేత్రాల్లో దుర్గమ్మ ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటే ఇక్కడ ప్రసన్నవదనంతో కనకదుర్గగా దర్శనమిస్తుంది. ఇదే క్షేత్రంలో దుర్గాదేవితో పాటు అయ్యవారైన మల్లేశ్వర స్వామి సైతం స్వయంభూగా వెలిశారని చరిత్ర చెబుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ దుర్గా మల్లేశ్వరులకు పూజ చేశారని వేద పండితులు చెబుతున్నారు. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి సాక్షాత్కారాన్ని కోరుతూ ఇక్కడ తపస్సు చేశాడట. అమ్మవారిని తనపై కొలువై ఉండమని కోరగా మహిషాసుని సంహరించిన అనంతరం అతని కోరిక తీరుతుందని అమ్మవారు వరమిస్తుంది. ఆ సమయానికి అతను పర్వత రూపాన్ని ధరించాలన్న జగన్మాత ఆజ్ఞతో కీలుడు అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు. ఆ తరువాత కాలంలో లోకకంటకుడైన మహిషాసుని అమ్మవారు సంహరించటం, పర్వతంగా మారిపోయిన కీలుడిపై ఆవిర్భవించటం జరిగిందని స్థల పురాణం చెబుతుంది. శ్రీ దేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మహిషాసురుడు మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక విజయవాడ అనే పేరు రావటం వెనక మరో కథ పురాణాల ద్వారా తెలుస్తుంది. ద్వాపర యుగంలో పాండవుల్లో ఒకరైన అర్జునుడు కనకదుర్గమ్మ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరు నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు అర్జునుడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు. అందువలనే అర్జున్ని విజయుడు అని కూడా పిలుస్తారు. ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పూర్వం విజయవాటికపురిని విష్ణుకుండిన వంశానికి చెందిన రాజా మాధవ వర్మ 440–460 మధ్య 20 ఏండ్ల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఆ రాజుకు చాలా కాలం తర్వాత పుత్ర సంతానం కలుగుతుంది. తండ్రిలాగా రాకుమారుడు సైతం నీతి, నిజాయితీ, ధర్మంగా ఉండడంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరతాడు. అయితే దాన్ని అదుపు చేయటం సాధ్యం కాక వీధిలో ఆటల్లో మునిగిపోయిన బాలుడి మీదకు వెళ్తుంది. దురదృష్టవశాత్తు రాకుమార్ని రథచక్రాల కింద పడి ఆ బాలుడు మరణిస్తాడు. బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించిన మాధవవర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణదండన విధిస్తారు. అంతటా రాజు యొక్క ధర్మనిరత మెచ్చిన అమ్మవారు ఆ బాలుని బతికించటమే కాకుండా విజయవాటిక పురమునందు కొన్ని ఘడియల పాటు కనకవర్షాన్ని కురిపిస్తుంది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించటం మొదలుపెట్టారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తుంటుంది. మిరిమిట్ల కొలిపే ఆభరణాలు, పూలతో అలంకరింపబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు, ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంతో మహిషాసుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వెలిసిన మహిషాసున మర్దిని తల్లి కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయిందని చెప్తారు.
ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. జగన్మాతకు రాజులు పూజలు చేసిన ఆనవాళ్లు పురాతన శాసనాల్లోనూ కనిపిస్తున్నాయి. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్లు ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసినట్లు చరిత్ర చెబుతుంది. 1528లో వేంగిరాజులు అమ్మవారికి పూజలు చేశారు. అంతరాలయం, రాగమండపం, భోగమండపం కట్టించినట్లు సింగభూతి శాసనంలో ఉంది. దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు రాయల శాసనంలోనూ స్పష్టంగా పేర్కొన్నారు. ఆ కాలం నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మామూలుగా శరన్నవరాత్రులు 9 రోజుల పాటే జరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమైన దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 దసరా శరన్నవరాత్రులను 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 11వ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగ నిర్వహించనున్నారు. ఈ ఏడాది 11 అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండో రోజు గాయత్రీ దేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక 5వ రోజైన ఈ శుక్రవారం మహాలక్ష్మీదేవిగా, 6వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా, 7వ రోజున మహాచండీ దేవిగా జగన్మాత కొలువుదీరనుంది. ఇక సోమవారం నాడు మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. ఆ తర్వాతి రోజున దుర్గాదేవిగా, అక్టోబర్ 1న బుధవారం నాడు మహిషాసుర మర్దినీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. ఇక ఆఖరి రోజైన విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు కనిపించనుంది ఆ ఆదిపరాశక్తి. మానవ మనుగడ సాధించాలంటే జ్ఞానం, సంపద, అన్నపానీయాలు, ధైర్యం ఇవన్నీ ఉండాల్సిందే. అందుకే వీటికి ప్రతిరూపాలైన అమ్మవారిని పూజించటం, మహిళల్ని గౌరవించటం ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి ప్రతిరూపాలైన మహిళలకు గౌరవం ఇవ్వాలనేదే ఈ పండుగ పరమార్థం. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ శక్తియుక్తులతో, ధైర్య సాహసాలతో మహిళలు ఈ లోకాన్ని రక్షిస్తారని, అందుకే మహిళా శక్తిని గుర్తించి గౌరవించి ప్రోత్సహిస్తే వారు ఈ సమాజానికే అండగా నిలిచి ఎలాంటి పరిస్థితుల నుంచైనా గట్టెక్కించగలరని ఈ పండుగ చెబుతుంది. స్త్రీలకు తగిన గౌరవం దక్కేలా చూడటం ప్రతి ఒక్కరి ధర్మమని ఈ పండుగ తెలియచేస్తుంది.